దేవేంద్ర పన్న గారి యొక్క సంస్మరణ సభ అంటే 43 రోజుల కార్యక్రమం ఇది. సామాన్యంగా మండల పూజ అని అంటే 41 దినానికే మనం ప్రపంచ రీతిగా జరుపుకుంటాము. 41 దినానికి 40 దినాలు మండలము, 41 దినముకి మనం అందరం జరుపుకుంటాము. సిద్ధాంతం ప్రకారంగా 43 రోజులకు మండల పూజ అని మన పెద్దలు నిర్ణయం చేసిండ్రు. ఎట్లా 43 రోజులకు అంటే మనకు వాక్య మంత్రత్రయం అని ఉంటుంది. ద్వాదశి, షోడశి, పంచదశి అనేటటువంటి మంత్రత్రయాలు అంటే ఈ 3 మంత్రాలు కలిపితే 12, 15, 16 ఇవి 43 అవుతాయి. కాబట్టి మనం గురుపుత్రుల లోపల ఎవరే కానీ పరమపదించిన అని కూడా 43 రోజులకు మండల పూజ చేయాలి. అదే పద్ధతిని మనము సాంప్రదాయ పద్ధతిగా మనం జరుపుకోవాలి. ఈ గురు మందిరం లోపల నాయన యొక్క భక్తుల లోపల అగ్రగణ్యుడు, మరి అగ్రగణ్యుడే కాకుండా తన యొక్క జ్ఞానం లోపల కూడా అగ్రగణ్యుడే. శతవర్షాలకు 100 సంవత్సరాలకు 4 సంవత్సరాలు తక్కువగా ఉండే 96 సంవత్సరాలు 95 సంవత్సరాలు అని చెప్తా ఉండే అటువంటి మహానుభావుని మనము ఈరోజు సాంప్రదాయం లోపల కోల్పోయినాము. కానీ వారి యొక్క భావం, వారి యొక్క తితిక్ష, శ్రద్ధ అనేటటువంటివి ఎప్పుడు మన వెంబడే ఉంటాయి. వాళ్ళ పలుకులు కానీ, వాళ్ళ మాటలు కానీ, తాను చూపెట్టినటువంటి యొక్క విధానం, భక్తులంటే ఎట్లా ఉండాలి. తనకు 96 సంవత్సరాలు ఉన్నాయని కూడా నేను పోయి పలకరిస్తే గురుస్వామి ఉన్నట్టుంది. అంటే ఒక గురుస్థానం నుంచి వెళ్ళి వచ్చిండు అని అన్నప్పుడు అక్కడ ఏజ్తో ముఖ్యం కాకుండా ఆయన దా గురుస్వామి అని అంటుండే, లేదా ఒక గురువు అని అంటుండే. అంతటి వ్యక్తి అంటే ఆయన యొక్క భావము అంత పండు అయిపోయింది. శరీరం ఎట్లయితే పండు అయిపోయిందో తన భావం కూడా ఎట్లా అయింది. మేము అమ్మగారు కాలమైనప్పుడు, లక్ష్మమ్మ గారు కాలమైనప్పుడు బాగా నేను నిద్రం పోయినాను. పోతే తాను లోపల కూర్చొని పోయి అక్కడ దర్శనం చేసుకుంటే 40 నిమిషాలు మాట్లాడింది మా ముందర. అంతటి యొక్క భావం అతను. మా భార్య కాలమాయ కదా, అందరూ ఒక దుఃఖతత్వ హృదయం లోపల ఉంటే తాను మాత్రము నిర్భయంగా ఇది ఎప్పటికైనా అనుకూలంగా లేకపోయేది లేదా తప్ప అనేటటువంటి భావం లోపల తన యొక్క పలుకులాట చెప్తా ఉండే తాను. చూడు స్వామి, మనం బోధవంతుతము, గురుపుత్రులమైతము, గురుభక్తి కలుపుతాము, అయినా బోధని మనం ఇంకా సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేదేమో అని అనుకుంటాం. ఎవరికి అద్భుతం చెప్పరు, ఇది అభ్యర్థి కాదు. ఇది అందరూ ఒక దైవభ్రాంతి లోపలనో, లేక వ్యవహారం లోపలనో, లేక ఒక దేవతా భ్రాంతి లోపలనో ఊరుకొని పోతారు. కానీ పరిపూర్ణ బోధ అవ్వాలన్నప్పటి ఇది మహాఘనము, కష్టం అని తన పలుకుల లోపల మాకు ఆ రోజు ఎంతగానో చెప్పిండు. అట్లా తన యొక్క భావం ఎటువంటిది అంటే చిన్న పిల్లగాడు అయినా అని కూడా అదే ప్రేమ, గొప్ప వ్యక్తి అయినా అని కూడా అదే ప్రేమ. అంతటి యొక్క ఇది తన లోపల ఆ యొక్క మనకు గురుమూర్తి ఏం తక్కువ చెప్పింది తప్ప అని ఆయన ఎన్నో కందాటాలు. తనకు 96 సంవత్సరాలు వచ్చినా అని కూడా జ్ఞానం అనేటటువంటిది మాత్రమే మరుపు దశకు వచ్చి లేకుండే. అంతటి యొక్క ఇది చెప్తుండే. ముడిపడి కర్మము జ్ఞానము వదలగా 6 వ్యవస్థ విశ్వమను నదే కడువేరుక బయలు కలిగిన కలగైపోవును. చూడు స్వామి, ఇదంతా కూడా ముడిపడ్డది. ఈ ప్రపంచము మనం అందరం కూడా ఈ ముడినే చిక్కుబడిపోయినామా అని అంటుంది. ఈ ముడిపడి కర్మము జ్ఞానం అంటే ఇప్పుడు మనకు శాస్త్రాల లోపల కర్మ ముందు బోధించేటటువంటి యొక్క యోగ సాధనాలు ఉండవి, జ్ఞానాన్ని బోధించేవి కూడా యోగాలు ఉండేవి. అంటే మనకు ఉపనిషత్తులు అనేటటువంటి లోపల కర్మకాండ మరియు జ్ఞానకాండ అని 2 కాండాలు ఉంటాయి. కర్మకాండం లోపలనేమో యజ్ఞయాగాదులు చేస్తే ఈ యజ్ఞం చేస్తే ఈ ఫలితం లభిస్తుంది,
మనంటే స్వర్గ లోకాలు మంచి యొక్క పదవులు పొందుతారు. అందుకోసంకే రాజసూయ యజ్ఞమను ఇన్నితరములైనటువంటి యజ్ఞాలు అట్లా చేస్తే నిత్య నైమిత్తిక క్రియాల లోపల యజ్ఞయాగాలు చేస్తే నీకు పుణ్యం లభిస్తుంది. ఆ పుణ్యం నుంచి మోక్షాన్ని పొందుతావు అనేటటువంటి యొక్క విషయాన్ని కర్మకాండల లోపల చెప్తాడు. జ్ఞానకాండం లోపలనేమో జ్ఞానం గురించే చెప్తాడు. అంటే నీవు బుద్ధిమంతుడవయ్యి ఈ ఇంద్రియ విషయాల లోపల పడకుండా నీ యొక్క అంతర్ముఖంగా నీ లోపల ఉన్నటువంటి దైవాన్ని ఎప్పుడైతే కొలుస్తావో ఆ దైవము నిన్ను ఆ యొక్క పరమార్థ స్థానానికి కొనపోతుందని జ్ఞానయోగం లోపల చెప్తాయి. మరి ఇవన్నీ చెప్పింది ఎవరు అంటే ఈ రెండు విధాలుగా చెప్పినటువంటి వాళ్ళు ఋషులే, పూర్వం ఋషులే ఇవన్నీ చెప్పిండ్రు. వాళ్ళ యొక్క దీని లోపలనే ముడిపడి అందుకోసంగా జ్ఞానము గొప్పదా కర్మము గొప్పదా అనేటటువంటిది ముడిపడ్డది. ఇప్పుడు కామ్యకర్మాలు ఉన్నాయి. ఈ కామ్యకర్మాల లోపల మనం ఏదో ఒకటి సంకల్పించుకొని ఆ యొక్క క్రియాని జరుపుతాం. జరిపినప్పుడు అది నెరవేరుతుందేమో మంచిదని అంటాం, నెరవేరకుంటుందేమో నేను ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి కష్టాలు కోర్చి